సంక్షోభంలో కూడా సంపద సృష్టించడం అంటే మాట వినే ఉంటారు. అయితే అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాత్రం అంతకు మించిన మార్గం ఒకటి తయారు చేశారు. సంక్షోభం తానే సృష్టించడం, అందులో నుంచి సంపద పెండుకోవడం చేస్తున్నారు ఆయన. అది ఎలా అంటే హార్ముజ్ జలసంధిని ఇరాన్ మూసేసినట్టు ప్రకటించింది. అంతేకాదు ఏ నౌకలైనా అటువైపుగా వస్తే పేల్చేస్తామని హెచ్చరించింది. మరి ఇందులో నుంచి కూడా ట్రంప్ అమెరికాకి లాభం తెచ్చేలా వ్యవహరిస్తున్నారు. అదెలా అంటారా? లెట్స్ వాచ్. హార్ముజ్ స్ట్రైట్ కి ట్రంప్ ప్లాన్ బి. చైనా నౌకలను తప్ప ఇతరులవి వస్తే పేల్చేస్తామన్న ఇరాన్. ఎవడొస్తాడో రండి, నే కాపలా ఉంటానంటోన్న ట్రంప్. హార్ముజ్ జలమార్గం వేదికగా ప్రస్తుతం జరుగుతున్న తంతు ఇది. ఓవైపు ప్రపంచవ్యాప్తంగా చమురు సంక్షోభం నెలకొనే దిశగా పరిణామాలు చోటు చేసుకుంటుంటే ట్రంప్ మాత్రం నిశ్శబ్దంగా ఉండటం, కొంతమంది వేరే వ్యూహాలను అంచనా వేస్తున్నారు. సిచ్యువేషన్ మరింత దిగజారితే అమెరికా నేవీ రంగంలోకి దిగుతుందని, ఆయిల్ ట్యాంకర్ షిప్పులకు ఎస్కార్టుగా వస్తుందని ట్రంప్ ప్రకటించారు. ఇది 1980ల నాటి ఇరాన్ వార్ టైంని గుర్తు చేస్తోంది. అప్పట్లో కువైట్ నౌకలకు అమెరికా నావికా దళం ఇలానే కాన్వాయ్ల రక్షణ కల్పించింది. ఓవేళ 1980ల నాటి వార్ సీన్ రిపీట్ అయితే తిరిగి గ్లోబల్ ఎనర్జీ ఎకనామిక్స్ పూర్తిగా మారిపోతాయంటున్నారు. అమెరికా నావికా దళం రంగంలోకి దిగి ఓడలకు భద్రత కల్పిస్తే ఇరాన్ మిస్సైల్స్ నుంచి రక్షణ దక్కుతుందో లేదో వెంటనే చెప్పలేం గాని ట్రాన్స్పోర్ట్ ఖర్చులు, ఇన్సూరెన్స్ ప్రీమియం, రవాణాలో ఆలస్యం అనివార్యమవుతాయి. తద్వారా గల్ఫ్ నుంచి వచ్చే ఆయిల్, లిక్విఫైడ్ గ్యాస్ ధరలు పెరుగుతాయి. దీంతో ఈ గల్ఫ్ తీరం నుంచి వచ్చే క్రూడ్ ఆయిల్ కంటే తక్కువ రేటుకు దొరికే క్రూడ్ ఆయిల్ వైపు దేశాలు చూడడం సహజంగానే జరుగుతుంది. అదే ఇప్పుడు జరగాలని ట్రంప్ కోరుకుంటున్నారేమో అనేది కొందరి అనుమానం. ఇది భారత్కి ఇబ్బందికర పరిణామం కావచ్చని కొందరు చెబుతున్నారు. మన దేశానికి దిగుమతయ్యే ఎరువుల్లో 25% స్ట్రైట్ ఆఫ్ హార్ముజ్ నుంచే రవాణా అవుతాయి. అలానే ఈ ఫెర్టిలైజర్ల తయారీ కంపెనీలు కూడా గల్ఫ్ గ్యాస్, క్రూడ్ ఆయిల్ పైనే ఆధారపడుతున్నాయి. ఇది ఇంకాస్త డీప్ గా ఆలోచిస్తే ఎరువులు, ఇతర ఉత్పత్తుల కోసం కూడా అమెరికా పైనే ఆధారపడాల్సి రావచ్చు. ఇప్పటికే ఆర్థిక పరంగా చిన్న దేశాలైన బంగ్లాదేశ్, ఈజిప్ట్, జోర్డాన్ పై ఈ హార్ముజ్ బ్రేకప్ ప్రభావం పడింది. బంగ్లాదేశ్ గ్యాస్ దిగుమతులు ఆగిపోవడంతో పవర్ కట్లు మొదలుపెట్టింది. ఈజిప్ట్, జోర్డాన్ కి గ్యాస్ సరఫరా నిలిచిపోయింది. అంతేకాదు చాలా ఎనర్జీ మార్కెట్లు ఈ ఒడిదుడుకులను తట్టుకునేందుకు సిద్ధమవుతున్నాయి. ఇవన్నీ కూడా ఇలానే సాగితే చమురు, గ్యాస్, ఎరువులు ఎగుమతి చేస్తున్న అమెరికా భారీగా లాభపడుతుందని, సరిగ్గా ట్రంప్ అదే కోరుకుంటున్నారనే అంచనాలు భారీగా సాగుతున్నాయి. సరిగ్గా ఇదే జరుగుతుందని కాదు గాని ఇలా కూడా జరగొచ్చనేది విశ్లేషకుల అంచనా.